Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. షష్ఠీదేవి యొక్క ధ్యాన పూజా స్తోత్ర మహిమల విశద వర్ణనము. దేవి చెప్తోంది, నీవు స్వయంభువ మనువు పుత్రుడివి. 3 లోకములందును నీ శాసనముంది. నీవు అన్ని చోట్ల నన్ను పూజించినట్లు చేయుము. నీవు కూడా స్వయముగా పూజింపుము. అప్పుడు నేను నీకు కమలముఖుడైన చక్కని పుత్రుని ప్రసాదించెదను. అతని పేరు సూరతుడగును. అతనిలో సమస్త గుణములు వివేకశక్తియు విద్యమానమై ఉండును. అతడు భగవంతుడగు నారాయణుని కళ యొక్క అవతారము. ఇంకను అతడు ప్రముఖ యోగి అగును. పూర్వజన్మ స్మృతి అతనికి ఉండును. క్షత్రియులలో శ్రేష్ఠుడై ఆ బాలకుడు 100 అశ్వమేధ యజ్ఞములు చేయును. అందరూ అతనిని సన్మానించెదరు. లక్షల కొలది ఏనుగులలో సింహము వలె అతడు శోభిల్లును. ఉత్తమ బల సంపన్నుడగును. అతడు ధనవంతుడు, గుణవంతుడు, పరిశుద్ధుడు, విద్వాంసులకు ప్రియమైనవాడు, యోగులలో, జ్ఞానులలో, తాపసులలో సిద్ధరూపుడు. 7 లోకములందు అతని కీర్తి వ్యాపించును. అందరికీ అన్ని సంపదలను అతడు ప్రసాదించును. ఇట్లు రాజగు ప్రియవ్రతునితో ఆ దేవి చెప్పింది. తరువాత భగవతి దేవసేన అతనికి పుత్రుని ప్రసాదించుటకు ఆసక్తురాలయ్యింది. రాజగు ప్రియవ్రతుడు ఆమె చెప్పిన పూజలన్నింటినీ అంగీకరించెను. ఇట్లు భగవతి దేవసేన అతనికి ఉత్తమ వరములనిచ్చి స్వర్గమునకు వెళ్ళిపోయాను. రాజు కూడా ప్రసన్న చిత్తుడై మంత్రులతో కూడి తన గృహమునకు తిరిగి వెళ్ళాను. పుత్రుని విషయమును అతడు అందరికీ చెప్పి వినిపించెను. ఈ ప్రియవచనమును విని స్త్రీ పురుషులు పరమానందభరితులయ్యారు. రాజు పుత్రప్రాప్తి సందర్భమున సర్వత్రా శుభకార్యములు ప్రారంభించెను. భగవతిని పూజించెను. బ్రాహ్మణులకు చాలా ధనమును దానము చేశాను. అప్పటి నుండి ప్రతి మాసమున శుక్లపక్ష షష్ఠి తిథి రోజు భగవతి షష్ఠీదేవి యొక్క మహోత్సవము యత్నపూర్వకముగా జరుగుచుండెను. బాలకుల ప్రసవ గృహమునందు 6వ దినము, 21వ దినము, అటులనే అన్నప్రాసన శుభ సమయమున ప్రయత్నపూర్వకముగా దేవికి పూజలు జరుగుచుండెను. సర్వత్రా ఈ విషయము పూర్తిగా ప్రచారమయ్యను. స్వయముగా రాజగు ప్రియవ్రతుడు కూడా పూజలు చేయుచుండెను. సువ్రత, ఇప్పుడు భగవతి దేవసేన యొక్క ధ్యాన పూజా స్తోత్రమును తెలిపెదను వినుము. ఈ ప్రసంగము కౌధుమ శాఖయందు వర్ణింపబడినది. ధర్మదేవుని ముఖము నుండి విను సౌభాగ్యము నాకు కలిగినది. సాలగ్రామ ప్రతిమ, కలశము లేక వటవృక్ష మూల భాగమున షష్ఠీదేవిని ఆవాహనము చేసి లేక గోడ మీద చిత్రమును గీసి ప్రకృతి యొక్క 6వ అంశ నుండి ప్రకటిత అయిన శుద్ధ స్వరూపిణి భగవతిని ఇట్లు పూజింపవలెను. ధ్యానమును ఇలా చేయాలని చెప్తారు. సుందరమైన పుత్రుని శుభమును దయను ప్రసాదించు ఈ దేవి జగజ్జనని. శ్వేత చెంపకమొలే ఈమె శరీరవర్ణము ఉండును. రత్నమయ ఆభరణములతో అలంకరింపబడి ఉండును. పరమ పవిత్ర స్వరూపిణియగు భగవతి దేవసేనను నేను ఉపాసించెదను. విద్వాంసులు ఇట్లు ధ్యానించిన తరువాత భగవతికి పుష్పాంజలి సమర్పించవలెను. మరలా ధ్యానము చేసి మూలమంత్రముతో ఈ సాధ్వీదేవిని పూజించు విధానము కలదు. పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, గంధము, పుష్పము, దీపము, వివిధములైన నైవేద్యములను, మధురమైన ఫలములను సమర్పించి భగవతిని ఆరాధించవలెను. ఉపచారములను సమర్పించుటకు ముందు ఓం హ్రీం షష్ఠీదేవ్యై స్వాహ ఈ మంత్రమును పఠించవలెను. పూజించు పురుషుడు శక్తి కొలది ఈ అష్టాక్షర మంత్రమును కూడా జపించవలెను. తరువాత మనస్సును ప్రశాంతముగా ఉంచుకొని భక్తితో స్తుతించి తరువాత దేవికి ప్రణామము చేయవలెను. ఫలప్రదాతయగు ఈ ఉత్తమ స్తోత్రము సామవేదమునందు వర్ణించబడింది. ఈ అష్టాక్షర మంత్రమును 1,00,000 సార్లు జపించిన పురుషునకు తప్పక ఉత్తమ పుత్రప్రాప్తి కలుగునని బ్రహ్మ చెప్పెను. మునివర, ఇప్పుడు సకల కోరికలను సఫలమొనరించు స్తోత్రమును వినుము. నారద, అందరి మనోరథములను తీర్చు ఈ స్తోత్రము వేదములందు గోప్యమై ఉన్నది. దేవికి నమస్కారము.
మహాదేవికి నమస్కారము. శాంతస్వరూపిణి భగవతి సిద్ధాదేవికి ప్రణామము. శుభాంగి దేవసేనయగు భగవతి షష్ఠికి పదే పదే వందనములు. వరద పుత్రదాయిని ధనదాయిని సుఖప్రదాత మోక్షప్రదాతయగు భగవతి షష్ఠీదేవికి పదే పదే నమస్కారములు. మూల ప్రకృతి యొక్క 6వ అంశము నుండి ప్రకటిత అయిన సిద్ధస్వరూపిణి భగవతి షష్ఠికి ప్రణామములు. మాయా సిద్ధ యోగిని సార శారద పరాదేవి నామములతో శోభిల్లు భగవతి షష్ఠికి పదే పదే కైమోడ్పులు. బాలకుల అధిష్టాత్రి కళ్యాణప్రదాయిని కళ్యాణస్వరూపిణి కర్మఫలప్రదాతయగు దేవి షష్ఠికి పదే పదే నమస్కారములు. తన భక్తులకు ప్రత్యక్షముగా దర్శనమొసగునది. సమస్త ప్రాణుల సకల కార్యములందు పూజలందుకొనుటకు అధికారిణి స్వామి కార్తికేయునకు ప్రాణప్రియయగు దేవి షష్ఠికి పదే పదే నమస్కారములు. మానవులతో సదా నమస్కరింపబడునది. దేవతలను రక్షించుటయందు తత్పరురాలు శుద్ధ సత్వస్వరూపయగు షష్ఠీదేవికి పదే పదే వందనములు. హింస క్రోధములు లేని భగవతి షష్ఠికి పదే పదే కైమోడ్పులు. సురేశ్వరి నీవు నాకు ధనము నిమ్ము, ప్రియమైన భార్య నిమ్ము, దయతో పుత్రులను ప్రసాదింపుము. మహేశ్వరి నీవు నాకు గౌరవము నిమ్ము, విజయమును ప్రసాదింపుము. నా శత్రువులను సంహరింపుము. ధనము యశస్సు ప్రసాదించు భగవతి షష్ఠికి పదే పదే ప్రణామములు. పూజ్యురాల నీవు భూమి నిమ్ము, సంతానము నిమ్ము, విద్య నిమ్ము, జయమును శుభమును ప్రసాదింపుము. అట్టి నీకు షష్ఠీదేవికి పదే పదే నమస్కారములు. ఇట్లు స్తుతించిన తరువాత మహారాజకు ప్రియవ్రతుడు షష్ఠీదేవి కృప వలన యశస్వియగు పుత్రుని పొందెను. బ్రహ్మణోత్తమ భగవతి షష్ఠి యొక్క ఈ స్తోత్రమును 1 సంవత్సరము శ్రవణము చేసిన పురుషుడు పుత్రహీనుడైనచో దీర్ఘజీవియగు చక్కని కుమారుని పొందును. 1 సంవత్సరము భక్తితో దేవిని పూజించి ఈ స్తోత్రమును వినిన వాని సకల పాపములు నశించును. గొడ్రాలు సంతానవతి అగును. భగవతి దేవసేన కృప వలన గుణవంతుడు విద్వాంసుడు యశస్వి దీర్ఘాయువు అయిన శ్రేష్టపుత్రునకు జనని అగును. కాకవంధ్య లేక కుమారుడు మరణించిన స్త్రీ 1 సంవత్సరము వరకు ఈ స్తోత్రమును వినినచో భగవతి షష్ఠీదేవి దయ వలన పుత్రులను పొందును. పుత్రుడు రోగగ్రస్తుడైనచో వాడి తల్లిదండ్రులు 1 నెల వరకు ఈ స్తోత్రమును శ్రవణము చేసినచో షష్ఠీదేవి కృప వలన ఆ బాలకుడు ఆరోగ్యవంతుడగును. శుభం. Subscribe and share my channel Sudarsana.